విశాఖ కేజీహెచ్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. రోగులతో పాటు వచ్చే మహిళలు చూపించుకునేందుకు మరోవైపు మందుల కోసం ప్రత్యేక షెడ్లు నిర్మించారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ షెడ్లను అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ను నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ప్రారంభించారు. కేజీహెచ్లో పోలీస్ అవుట్ పోస్ట్ వల్ల వైద్యులతో పాటు రోగులకు భద్రత కలుగుతుందన్నారు. జూన్ 7వ తేదీన కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చురీ వద్ద వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అధీనంలో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఇనాగ్రేషన్ మేము చేశాము. మన గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ భద్రతా భావం కల్పించేందుకు పక్కన ఉన్న లేడీస్ హాస్టల్ అక్కడ భద్రత పెంచడానికి ఈ పోలీస్ అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. మన అందరికీ తెలుసు, కేజీహెచ్కి విశాఖపట్నం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ కావాలని అందరి కోరిక. ఈ అవుట్ పోస్ట్ ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేజీహెచ్లో వచ్చిన కేసులు కావచ్చు, లేకపోతే ఈ పక్కన ఉన్న హాస్టల్ కానీ సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 షెడ్లు నిర్మించి టెస్టులకు కానీ లేకపోతే వెయిటింగ్ హాల్ కానీ అలాగే చేసి ఇలా కాంపౌండ్ వాళ్ళ ఇలాగా 12 లక్షలు 6 లక్షలతో ఇవన్నీ నిర్మాణం జరిగాయి. రానున్న రోజుల్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్ కానీ ఆర్ఓ ప్లాంట్ కొన్ని పెట్టారు కానీ ఇంకొక 4 ఆర్ఓ ప్లాంట్ రాబోతా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఎక్కువ కల్పించాలి, ఇక్కడికి వచ్చే పేదలందరికీ అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నాం. కేజీహెచ్లో ఒక హెల్త్ హబ్ ఇది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ సదుపాయాలు ఉండే విధంగా ఇక్కడ మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా మార్పు ఉండే విధంగా ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాం. ఇక్కడున్న సూపరింటెండెంట్ గారు కానీ ప్రిన్సిపల్ గారు మా పూర్తి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా నిరంతరం కష్టపడుతూ ఇక్కడ అద్భుతంగా తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రానున్నది ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కరోనా కొత్త వేరియంట్